మీరు ఎందుకు అమ్మానగర్లో ఏదైతే అవును అక్కడ మనం మొత్తం క్రాసింగ్ చేద్దామని ఆ ఆలోచనతో ఇంటర్మీడియట్ స్టేషన్ లాగా అవును తర్వాత రకరకాల కారణాలు అన్ని కారణాలు మీ అందరూ తెలుసు కాబట్టి అక్కడ మనకు కంపెనీలు కానీ మొత్తం డమ్మంతా పడేది అయితే మా అమ్మాయి దానివల్ల ఊళ్ళో మనకు ఇబ్బంది చాలా ఇబ్బంది. మీరు ఒక్కసారి విలేజ్ విజిట్ చేయండి, మీరు విజిట్ చేయండి. దగ్గర దగ్గర 2000 మందికి అస్వస్థత గురైపోయి మొత్తం అంతా ప్రతి ఇంట్లో 2-3 కాళ్ళు చేతులు లేకుండా ఇంత దొడ్డు దోమలు, ఇంత దొడ్డు ఈగలు, ఆకుపచ్చ ఈగలు. మనకు దాంట్లో ఒక భయం ఫస్ట్ రిమూవ్ తీపించండి సార్, తీపించండి ఇమీడియట్లీ. దానికి సంబంధించిన మిషన్ డంప్ అయింది పోయిన వాళ్ళు శుక్రవారం అండ్ గురువారం గౌట్ డంప్ అయింది. ఈ 27 తారీఖు నుంచి ఒక నెల రోజులు మొత్తం చెత్త అంతా కూడా మొత్తం మైనింగ్ చేస్తాం. మొత్తం అంతా మైనింగ్ చేస్తాం. మళ్ళీసారి డంప్ మొత్తం అంతా మైనింగ్ మొత్తం 10,000 మెట్రిక్ టన్నులు దాకా వెళ్ళి 10,000 చెప్పి 10,000 మెట్రిక్ టన్నుల దాకా మొత్తం క్లియర్ చేస్తాం. అంటే మీకు ఆ గుట్ట ఏదో కనబడుతుందో చర్యలలో పెట్టించారు. సరే మేము ఊర్ల పేరు చెప్పి మేమేందుకు ఇబ్బంది కావాలి, మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ చేయండి వద్దంటే. కానీ బసల్వార్ల ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కంపెనీ ప్యూర్లీ పట్టాలి. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు వాళ్ళు చెప్పింది వినకుంటే కంటెంప్ట్ కోర్టు పోయినాము, దానికి కూడా జవాబు లేదు. మాకు ఏం కావాలి, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము ఫైనాన్స్ చూస్తున్నాము, వాస్తవాలను అధికారులు తీసుకొస్తాం. అధికారులు చర్య తీసుకోకపోతే కోర్టు పోయింది. కోర్టు ఆర్డర్ను కూడా రెస్పెక్ట్ చేయకపోతే దాన్ని ఏం చేయలేదు. మా చరణ్యం ఇది చావడమే శివం ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ కూర్చోబెట్టి కలెక్టర్ గారు ఆ రోజు మాట్లాడినప్పుడు అగ్రిగేషన్